ఇలా వ్లాగ్ చేసుకోవడానికి సరిపోయింది నాకు. పొద్దున్న ఇంత ఎర్లీగా లేచి ఆల్మోస్ట్ టైం 7:03 అలా అయింది. సెటప్ పదిరిపోయింది కదండి. మీరు చూస్తున్నారు ఏదో దోమతెరలు. వేసవికాలం వచ్చిందంటే మనం అంతా మంచాల బయట వేసుకొని ఇలా దోమతెరలు తీసుకొని 4 కట్లు ఆ వైపు పెట్టి చక్క తగిలించేస్తాం కదా, అదే జరిగింది ఇక్కడ కూడా. నిన్న ప్రెసెంట్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ అనమాట ఈ బ్లాగ్ నేను చేస్తుంది. చూస్తున్నా కదా సరౌండింగ్స్ అన్ని ఎంత నిశ్శబ్దంగా ఉంది, ఎటువంటి హార్న్ సౌండ్, ఎటువంటి నాయిస్ లేకుండా. ఇలా అయితే కర్రలు మనం సెట్ చేసుకున్నాం. ఇంకా నేనైతే ఇలా కింద నుంచి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మళ్ళీ ఆ దోమతెర ఓపెన్ చేసి మళ్ళీ ఆ దోమతెర బెడ్ కింద తోయాలంటే కష్టం. అది ఇంత బయట నుంచే సాధ్యమవుతుంది. ఇదైతే చిట్టి బయట వాళ్ళని అసలు లోపల అనేది ది నైట్ గార్డ్. అలా ఆల్మోస్ట్ మార్నింగ్ 6కి లేచేసాను అనమాట. ఇది నా పరిస్థితి. చూస్తున్నా కదా, లేచిన వెంటనే అలా దోమతెరని క్లోజ్ చేసుకొని ఇలా సకైవి చూస్తూ ఉంటే సూపర్ ఉంది అసలు మాత్రం. ఎందుకంటే మార్నింగ్ వ్యూ లేకునే ఇలా స్కై వ్యూ అనమాట. ఇంక అన్ని పడగలన్నీ ఫోల్డ్ చేసేసి అలా పైకి వెళ్ళాను. ఈ యొక్క చుట్టూ వాతావరణం చూడడానికి ఆ యొక్క గాలి సౌండ్ కానీ చెట్ల సౌండ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మా పెద్దనాన్న లేచి వాటర్ కోసం వెళ్ళాడు అనమాట. ఇంక నేను అలా పైకి వచ్చి ఇలా చుట్టూరు వ్యూస్ చూస్తుంటే చూడండి, కోళ్ళు అయితే మార్నింగ్ లేవగానే 6 గంటలకి 4 గంటలకు కోతేస్తాయి చక్క. వెళ్ళి అలా మట్టిలో దానికి కావాల్సిన ఫుడ్ అంతా తింటాయి. ఎర్త్ వామ్స్ కానీ ఏమన్నా పురుగులు కానీ లేదంటే ఏదైనా గింజలు ఏమైనా వాటికి కావాల్సిన దొరికితే అక్కడ తినేస్తాను అనమాట. ఇంకా నేనైతే చుట్టూరు స్కైవే చూస్తున్నా. అలాగే మీరు పాత రోజులు చూస్తుంటారు, ప్రతి ఇంటి దగ్గర ఒక గెడ్డి బామ్ అయితే ఉండేది వాటి యొక్క పశువు మేత కోసం. అలాగే ఇక్కడ కూడా గెడ్డి బామ్ చూడండి, ప్రతి ఇంట్లో గెడ్డి బామ్ మ్యాక్సిమం అరేంజ్ చేసుకున్నారు. ఇంక ఇలా చుట్టూ చూస్తుంటే నాకైతే నేను ఒక 12-15 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో నేను చూసే ప్రతి ఊరు అలాగే ఉంది నాకైతే. చూస్తున్నారు కదండి, అసలు ప్రతి ఇంటి పక్క ఒక చెట్టు. అండ్ మేజర్గా మనం గమనిస్తే ఇక్కడ ఈ ఊర్లోనే బ్యాంక్ ఉంది. బ్యాంకు చాలా సదుపాయంగా ఉందన్నమాట. ఊరికి మధ్యలోనే, చుట్టుపక్కల పెద్ద ఊరు లేకపోయినా కానీ ఇక్కడ బ్యాంక్ అనేది పెట్టినారు. ఇంకా మేజర్ గమనిస్తే ఇక్కడ బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువ ఉంది. బ్లాక్ సాయిల్ ఎక్కడున్నా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది దాని ఫర్టిలిటీ మాత్రం. అండ్ ఇంకోవైపు చూస్తున్నారు మా అమ్మమ్మ మా నాన్నమ్మ వీళ్ళు పొద్దున లేవగానే 6 గంటకే టీ పడాలన్నమాట. అలా ఉంటే వాళ్ళ బ్రెయిన్ అనేది బాడీ అనేది బాగా పనిచేస్తారు. విసిగించడానికి వస్తారు ఎక్కడి నుంచో. ఇలా వ్లాగ్ చేసుకోవడానికి సరిపోయింది నాకు. పొద్దున్న ఇంత ఎర్లీగా లేచి ఆల్మోస్ట్ టైం 7:03 అలా అయింది. ఎక్కడ లేచుంటాను కాదు ఇంత ఎర్లీగా అయితే. ఇంట్లో ఉన్న అసలు ఎందుకంటే డబ్బులు పడుకుంటాం కాబట్టి గుప్తంగా ఉంటాం, లైటింగ్ కూడా పడదు. సో ఒకసారి 7 పైన ఇంటికి ఉంటారు లేచి 7, 8, 9. ఒక్కోసారి టిఫిన్ స్మెల్ చూసి లేసేటోండి. ఓకే టైం అయింది టిఫిన్ టైం అన్నట్టుగా. బట్ ఇక్కడ చూడండి ఈ లైటింగ్ చాలు లేపడానికి. ఇంకేం అవసరం లేదు, అలారం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అట్లా అయిపోయింది ఇక్కడ. ఇక్కడికి లేచి నాకేం చేయబుద్దా కాలే ఇక్కడ. అంటే వాళ్ళు పక్కన వెనుకలు అయితే చూపిస్తాం మళ్ళీ. క్లీన్ చేసుకుంటారు ఎవరి పడికి వాళ్ళు లేచి, ఎవరి ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఎవరి వల్ల వాడు ఫుల్ బిజీ అయిపోయాడు. సౌత్ సైడ్ ఒక పని, నార్త్ ఇంకొక పని, ఈస్ట్ ఒక పని, వెస్ట్ ఒక పని, డిఫరెంట్ కేటగిరీలో జరిగిపోతూ ఉంటాయి. నేనేమంటారా అంటే వ్లాగ్ తీసుకుంటా ఉంటా. ఇంత ఎర్లీగా లేసి ఏం చేద్దాం, టైం సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదండి ఆ పక్షుల సౌండ్ కూడా, కోయిలు ఒక పక్క, కాకులు ఒక పక్క, చెట్టు గాలి సౌండ్ ఎట్లా ఊగుతున్నాయి అసలు. అది పల్లెటూరు అంటే వాతావరణం. ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అసలు? ఇంట్లో కూర్చొని వేసి వేసుకుంటూ వస్తుంది. ఫ్యాన్ కూడా లేదు చెప్పాలంటే, బయట ఫ్యాన్ అవసరం లేదు. ఎంత కాదు అంటే డ్రెస్ చూసి గమనించవచ్చు, ఎత్తకపోతాను. ఆ లెవెల్లో గాలి అయితే. ఓరి వారి ఇంకా విడుతున్నావురా పాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క. కోలోన పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ. తలకు పోసుకుందే నా నేల తల్లే, అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే, సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె.
ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న హియర్ కమ్స్ ద మెయిన్ బాండ్లో నీళ్ళు ఫుల్ కూల్ ఉన్నాయి. పల్ట్ రంగు గుర్తొచ్చింది. వాట్ ఇస్ దిస్? ఎస్, వెబ్లో నో సెన్సడైన్, నో కోల్గేట్, నో జిగ్జాగ్, నో రిఫరెంట్, ఓన్లీ నీమ్ స్టిక్. ఇంకా ఉదయాన్నే మా పెద్దనాన్న వెళ్ళి ఆవు పాలు తీసుకొచ్చారనమాట. డైరెక్ట్గా ఆవు దగ్గర నుంచి వెళ్తారు మన లైవ్లోనే. ఇంక ఇది చూస్తుంటే కట్టలు అనమాట. ప్రతి ఇంటికి సరౌండింగ్గా కట్టారు అనమాట. ఇప్పుడంటే మనకు కాంపౌండ్ వాళ్ళు ఉంది, కానీ ఒకప్పుడు ఇవే ఇంటి చుట్టూరు కట్టల్లా ఉండేవి. ఇంకా ఇదైతే మేము పండించే మా మినీ ఫామ్ లాంటిది. ప్రతి కూరగాయలు అన్నీ ఇక్కడే పండిస్తాం మేము. నిమ్మకాయ, ఐ థింక్ అంజీర్కాయ. నాకు నిన్నే తెలిసింది అంజీర్ కాయలా ఉంది కదా, అది చూస్తే రౌండ్గా బిల్లల్లో ఉంటాయి. ఎలా అంటే మళ్ళీ చెప్పే మా పెద్దమ్మ, ఈ కాయని ప్రెస్ చేసి బెల్లం పాకంలో వేసి తయారు చేస్తారనమాట. ఇన్ని చేస్తే అలా వస్తుంది. అది గ్రామే 1 రూపీ అండి, కేజీ 1000 రూపాయలు అంజీరు. ఒక 3 years బ్యాక్. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, ఇంకా పెరిగి ఉండొచ్చు. ఈ కాయని ప్రెస్ చేసి బెల్లం పాకం చక్కెర పాకం మీద వేస్తారు. గోవాకు చెప్పే కదా, బ్లాక్ సాయిల్లో సారం ఎక్కువ. రెడ్ సాయిల్ వచ్చి మనకి కుండలో తయారు చేయడానికి చాలా బాగా ఉనికొస్తుంది. బ్లాక్ సాయిల్లో ఫర్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. గోవా ఒక 4 వేస్తే ఉంటే చాలు, మొత్తం అల్లుకోపోతూ ఉంటుంది. అంత నీటారుగా పోయింది. ఫస్ట్ టైం చూస్తున్నాను అంత పెద్ద గోవా చెట్టు. ఈ లెవెల్ రేంజ్లో చూస్తాను. నా నడుము పైకి ఉంటుంది, అది నా హెడ్ పైకి వెళ్ళిపోయింది. నేను బ్లాక్ సాయిల్లో కన్నా పంటలు పండిస్తే సూపర్, చాలా బాగుంటుంది. మీకు మెయిన్ ఏంటంటే నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, ఎక్కువ మట్టి అనేది గట్టి గడ్డలు ఉంటుంది, పొడిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత ఉన్నా కానీ పొడిగా నేచర్ చదువుకోండి కదా. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ మిక్స్, సాయిల్ ఎరోషన్ అనే చాప్టర్లో చదువుకో ఉంటాం. అది గుర్తొచ్చి చెప్పాను. పెద్ద ఇదేం చెట్టు పెద్దనా? వంకాయ, నాటు వంక. ఒక ఇంటి మధ్య చూడండి ఎంత గ్యాప్ ఉందో. మినిమం ఒక 5 cents గ్యాప్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 3-4 అయినా. ఆ గ్యాప్ మెయింటైన్ చేసి అది చల్లగా వస్తుంది అనమాట. క్లమ్జీగా అతుక్కొని మరీ కట్టుకుంటాం మనం అయితే. సో అందుకు ఏసీలు వేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏసీలు వద్దనుకుంటే తలుపులు ఇద్దామన్నా బయట ఏసీ మనకు సౌండ్ వస్తుంది. సో విండోస్ వేసుకోవడం, స్విచ్ ఆన్ చేసి అంటే కరివేపాకు చెట్టు జస్ట్ మనం బయట ఉంటే దీని మీద ఇంకొక రెమ్మ ఎక్కువ వస్తుంది. 5-10 రూపీస్ ఫ్రీ. మునగాకు ఫ్రీ, మునక్కాయలు ఫ్రీ, ప్లస్ ఆర్గానిక్. ఎవడు పండిస్తాడో, ఎందుకు పండిస్తాడో, ఏం వేసి పండిస్తాడో డౌట్ కూడా అవసరం. బీరకాయలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది నాకు అర్థం కావాలి. ఈ గ్రౌండ్ మీద పండేటి బీరకాయలు, సొరకాయలు, అలాగే గుమ్మడికాయలు ఎట్ల నుంచి చెట్టిపోతాయి ఎవరికి అర్థం కాదు. ఒకసారి కనిపించినట్టు కోసుకొని వెళ్ళిపోవడం. ఆరాలు తీయకూడదు అంటారు కదా, అలాగే బీరకాయ ఉంది కదా, బీరకాయ పీచుకుంటుంది. బీరకాయ గింజలు ఇలా వదిలేస్తాం, ఇబ్బంది లేదు. డిఫరెంట్ తులసి చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి. రామ తులసి, కృష్ణ తులసి అని చెప్పి. ఇది ఏ టైప్ ఆఫ్ తులసి నాకు అర్థం కావట్లేదు. చూడడానికి చాలా బాగుంది. ఇంకా దానిమ్మ చెట్టు,
బాగా వచ్చేస్తున్నా చూడండి. చిన్న వయసు, ఐ మీన్ నాకు 6 months అయిందంట బూట్స్. అంత 6 monthsలోకే మనకి చూడండి ఇన్ని కాయలు కనపడుతున్నాయి. మొగ్గలు కూడా కాదు, కాయలు కానీ కనపడుతున్నాయి. ఫర్టిలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ నేల అది మనం డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సింది. ఇది ఉందండి నేరేడు చెట్టు. నేరేడు నాకు కూడా ఒక థాట్, ఇప్పుడు ఎక్కడన్నా మనం ఉండే చెట్లు రోడ్డు పక్కన ఏంటో ఇలా వేస్తూ ఉంటాయి. ఇప్పుడు వేప చెట్లు అలాంటి బదులు ఇలాంటి నేరేడు చెట్లు కానీ లేదంటే దానిమ్మ చెట్లు కానీ ఎలా పెరుగుతూ ఉంటే పోతే బాగుంటుంది కదా అనుకుంటా ఉండేటండి. ఎందుకంటే ఒక వీడియో చూసాను ఎవరితో, కెనడాలో యాపిల్స్ అనేవి అన్నీ పడిపోయి ఉంటాయి అనమాట రోడ్లలోనే, చెట్టు కిందనే ఎన్నో 100 యాపిల్స్. అదేవిధంగా మనకు కూడా ఇట్లా ఉన్న అవైలబిలిటీలో ఉన్న ఫ్రూట్స్ కానీ లైక్ పొమగ్రానైట్, ఇలా నేరేడు చెట్లు కానీ రేగి చెట్లు కానీ రోడ్ల పక్కన ఉంటే చాలా బాగుండేది. ఇంక మనం సొంతంగా నాటాలేము అయితే మాత్రం. ఎందుకంటే వాటర్ సైడ్ అయ్యి లేచిందని వచ్చినట్టు ఎక్కడ చూసింది మ్యాక్సిమం. ఎక్కడ ఒకటి అంజీర్ చెట్టు, కాయ కూడా పండు మాకు కొద్దిగా ఎర్రగా ఉంటుంది, లోపలికి తీస్తే చాలా రెడ్గా ఉంటుంది, ఎర్ర చామకాయ అన్నట్టు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా చాలా బాగుంది. ఇప్పుడే వస్తున్న గుమ్మడికాయలు. ఇప్పుడే కోసం గుమ్మడికాయలు. వాళ్ళు గుమ్మడికాయ డిష్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంట్లో. ఎడను ఇంకా మాగితే చేస్తారు, ఎలా ఉంటే చేస్తారు కూడా. ఏం చేద్దామండి, ఏదో చిన్నప్పుడే చదువులు గిదువులు అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. అర్థం కావు ఎప్పుడే తినాలో కూడా. చేసి పెడితే తినేటోళ్ళం. బిర్యానీలు అయితే చేసుకోవడం కానీ చేయడం కానీ లేదంటే అన్న తినడం కానీ పర్ఫెక్ట్ టైంకి తెలుసు అనమాట. ఫ్రెష్ ఇప్పుడే వచ్చారు గుమ్మడికాయలు. ఈవెన్ ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నప్పుడు మినిమం చెప్తున్నాను, అది అయితే 100 రూపీస్ పైన చెప్తారు, 250 అబోని. ఎంతమంది గుర్తుంది అరిటాకులు వేసుకుని అంటే ఎలా ఉంటుందో. ఇది కూడా ఒక టేస్ట్ లాగా యాడ్ అవుతుంది ఆ వేడికి. చిన్నప్పుడు అదే మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా అరిటాకుల్లో కానీ లేదంటే టేకాకులు ఉంటాయి, సేమ్ బాగానే ఉంటాయి, తిన్న ప్లేట్ మాదిరి. అలాంటి వాటిలో ఎత్తుక్కొని మరి కోసుకొని మరి దాంట్లో అన్నం పెట్టించుకొని తినేటోళ్ళం మేము. టేస్ట్ యాడ్ అవుతుంది ఖచ్చితంగా, ప్లేట్లలో తింటే అసలు ఆ టేస్ట్ రాదు.
ఇక్కడ పెట్టి గేట్ క్లోజ్ చేద్దాం. ఒకటి ఇలా కూర్చొని ఇంకోటి. ఎస్, క్లోజ్. గెట్ బ్యాక్ టు ద హోమ్. ఇప్పుడే కోసిన ఫ్రెష్ కాకరకాయలు అనమాట. అలా కాదు, డైరెక్ట్గా చెట్టుకు కోసామన్న కాకరకాయలు ఇప్పుడే. చూడలే ఇప్పుడు బ్లూ టీ. మీరు ఇక్కడ చూసారు కదండి, ఇది బ్లూ టీ అంట. నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఒకవేళ మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్లో పిన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడైతే మీరు మార్నింగ్ చూసారు కదండి, బ్లాక్లో చెట్టు అనేది పుష్కలంగా ఉంది మిద్ది దాకా. బట్ ఇప్పుడు ఎందుకు కొట్టేస్తున్నారంటే రాబోయేది వర్షాకాలము కనుక ఏమన్నా కరెంటు తీగలు ఉన్నా కానీ అలా కరెంట్ అనేది ఇంట్లోకి పాస్ అవుతుంది, చెట్టులోకి పాస్ అవుతుంది. అలాగే ఇంటి పైన పడకుండా ఉంటాయి అనమాట ఏదైనా వర్షము ఎదురుగాలు ఎక్కువ వచ్చినప్పుడు. మనం మార్నింగ్ చూసాం కదండి తోటలో ఈ కాకరకాయ ఎందుకు ఇలా వదిలేసామని. ఇది రీజన్. ఆ కాకరకాయని అలా వలిచినప్పుడు ఇది ఒక పీచ్ లాగా వస్తుంది. ఇది మార్కెట్లో కూడా అమ్ముతారండి. ఈ పీచ్ నాకు తెలియదు, మా పెద్దమ్మ చెప్పారు. 40 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. చాలా బాగా వచ్చింది. అయితే నేను కూర్చొని అలా సరదాగా వలిచాను. తీసుకొచ్చి అప్పుడు చెప్పారు ఇది మనం పీచ్ కోసం అలా వదిలేసామని. ఇక్కడ ప్రతిరోజు రాత్రి ఈ గుడిలో ఇలా భజన అనేది చేస్తారనమాట. చూడండి ఎంత బాగా అందరూ వచ్చి చేశారు. ఇక ది నెక్స్ట్ డే మేమైతే మార్నింగ్ ఉదయం లేచేసి మా పయనం అయితే మా ఇంటికి బయలుదేరనమాట. మా పెద్దనాన్న అయితే మమ్మల్ని బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ బస్ స్టాప్ అనేది మెయిన్ బస్ స్టాప్ 40 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది. సో మేము అలా కార్లో అయితే బయలుదేరిపోయాం. చూడండి వస్తున్నప్పుడు కూడా ప్రతి ఊరంతా లైక్ చాలా బాగా. మనమైతే మనం బస్ ఎక్కేసి రిటర్న్ వస్తున్నాం. చూడండి వర్షం కూడా బాగుపడింది. వెళ్తుంటే సీనరీ కూడా అదిరిపోయింది కదా అసలు.